మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం మనం అమ్మ సత్రం దగ్గర ఉన్నాం. అంటే భద్రాద్రి రామయ్య ఏదైతే కాటేజ్ ఉందో ఆ కొండ వెనక ఆ కొండ ఉంది. ఆ కొండకి యువతల పక్క మనం ఉన్నాము. ఇక్కడ అమ్మ సత్రం ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడ ఒక విశిష్టత ఉంది. అది ఏంటంటే శ్రీరామ కళ్యాణం రోజున ఇక్కడ వంటవారు రాకపోతే ఇక్కడికి శ్రీరాముడు అలాగే లక్ష్మణ స్వామి ఇద్దరు కూడా వచ్చి వంట చేశారు అని ఇక్కడ చెప్తూ ఉంటారు. అదేంటో తెలుసుకుందామండి. మనం భద్రాచలం అమ్మసత్రంలోని రామ గుండిగలు అంటే రాముడు లక్ష్మణుడు వంట చేసినటువంటి గుండిగల దగ్గర ఉన్నాము. ఈ గుండిగల యొక్క విశిష్టత ఏంటనేది అయ్యగారు ఉన్నారు, మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ రామలక్ష్మణులు ఒక గుండిగలు ఉన్నాయి. ఈ గుండిగల యొక్క విశిష్టత ఏంటి అసలు? శ్రీమాత్రే నమః. భద్రాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్న పమిడిగంటం వెంకటరమణ హరిదాస నిర్ధానదాన సత్రం శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ అంబాసత్రంలో సుమారుగా 160 సంవత్సరాలకు పూర్వం పమిడిగంటం వెంకటరమణ హరిదాసు గారని వారు ఉపాదానం చేసి వచ్చిన యాత్రికులందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉండేవారట. ఆయన రామభక్తులు, అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారి భక్తులు. ఆయన అమ్మవారిని అంబ అని పిలవడం వల్ల ఈ సత్రానికి అంబాసత్రం అనే పేరు వచ్చింది. అలాగే ఆయన కాలం నుంచి కూడా రోజు నిత్యాన్నదానం చేస్తూ ఉండేవారు. అప్పట్లో భద్రాద్రి క్షేత్రానికి వచ్చిన వారికి ఎవరికి అన్నదాన సత్రం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, ఒక అంబసత్రం తప్పితే. అలాగే వచ్చిన ఎంతమంది వచ్చినా కూడా వారు వంటబాళ్ళు పెట్టి వంట చేయించడం, అన్నదానం చేయడం జరుగుతూ ఉండేది. ఇలా ఒక కాలంలో ఒక సంవత్సరం శ్రీరామనవమి రోజు వంటవారు రాకపోయేసరికి ఆయన భక్తులంతా వచ్చి కూర్చున్నారు. అన్నదాన సమయం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాక అమ్మవారి సన్నిధిలో ధ్యానం చేస్తూ కూర్చున్నారట. ఈలోగా ఒక ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి మాకు వంట తెలుసు, మేము వంట చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గుండిగలతో ఆ రోజు కావలసిన పదార్థాలని కూడా చేసేసి గోదావరి స్నానానికి వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. అయితే సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోయింది. వీరు వెళ్ళిన వాళ్ళు నదికి వెళ్ళారు, ఏమైందో అన్న ఉద్దేశంతో కంగారు పడుతూ ఉన్నారట. అయితే తెల్లవారుదాము స్వప్నంలో వారికి మళ్ళీ రామలక్ష్మణుడు దర్శనం ఇచ్చి వారే వచ్చినట్టుగా నేరుగా గోచరించిందట. అందువల్ల ఆ గుండిగలికి రామగుండిగా లక్ష్మణ గుండిగా అనే పేరు పెట్టి వచ్చే భక్తులు అంతా కూడా దర్శనార్థం అమ్మవారి సన్నిధిలో ఉంచడం జరుగుతుంది. అలాగే అప్పటి నుంచి కూడా నిత్యాన్నదానం ఈ రోజు వరకు కూడా నిరాటంగానే సాగుతుంది. అది దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ అమ్మసత్రంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదానం ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.